ఏపీ ప్రభుత్వం శనివారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతిని ఏపీకి రాజధానిగా నిర్ణయిస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం, దీన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం చేత ఆమోద ముద్ర వేయించాలి అనేది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్, మనం ప్రత్యేక అసెంబ్లీ సెషన్స్ చూసాము. చంద్రబాబు గారు తీర్మానం ప్రవేశపెట్టారు. దాదాపు ఒక 35 మంది సభ్యులేమో మాట్లాడినట్టున్నారు. ఇంత హడావిడిగా ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి మరీ తీర్మానం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే మండలి ఎందుకు సమావేశం కాలేదు? ఈ తీర్మానాన్ని ఇప్పుడు పార్లమెంట్ లో ఇప్పుడే ఆమోదించాలనేటువంటి ప్రయత్నం వెనక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఒకటి నేను చెప్పగలను సందీప్ గారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మండలి తీర్మానం అడిగారా, అసెంబ్లీ తీర్మానం అడిగారా, లేకపోతే పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయమని అడిగారా? ఈ రోజు దాకా రాజధాని రైతులు కానీ మీరు కానీ నేను కానీ అడుగుతుందంటే అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు ఒక ఇది ఇవ్వాలి, గజెట్ ఇవ్వాలని చెప్తున్నాం. ఆ గజెట్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఎవరికైనా కడుపుకి అన్నం తిన్నవాడికి, ఇంగిత జ్ఞానం ఉన్నవాడికి రాజధానికి బౌండరీస్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నేను మీరు ఆ మాట చెప్పామనుకోండి, మన అమాయకంగా చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడితే చాలా అసహ్యంగాను, చాలా దరిద్రంగాను. దానికి తోడు వాళ్ళ కొడుకు కూడా మాట్లాడుతూ ఆయన లోకేష్ గారు అబ్బా కట్టుబట్టలతో వెళ్ళిపోయామా, చేసిన పనికిమాలిన పనికి ఓటుకున్న దౌర్భాగ్యానికి మమ్మల్ని అందరినీ వ్యవస్థలు చేసి కట్టుబట్టలతో మీరు బస్సు చేసుకుని ఇక్కడ తగలడ్డారు. అప్పుడు ఇంకా మీరు ఎమ్మెల్సీ కూడా కదా మమ్మల్ని ఉద్ధరించడానికి. అర్థమవుతుందా? ఊరికనే దొరికాం కదా అని ఏది పడితే అది చెప్తే కుదరవు సార్. వాస్తవాలు ప్రజలందరికీ గమనిస్తున్నారు. రెండోది, విభజన హామీలో సెక్షన్ 5 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందులో స్టేట్ ఈవెన్ కాన్స్టిట్యూషన్ లో కూడా స్టేట్ క్యాప్ నిర్ణయించుకుంటుంది. నేను కాదంటలే, మనకు అమరావతి రాజధాని అనేది ఇప్పుడేంటి మీకు తెలుసో తెలియదు కానీ మీ జడ్డితనం ఇంకోసారి మళ్ళీ బయట పెట్టుకున్నారు. నాకు తెలిసి 2016లోనో 18లోనో మీరు ఇది బిల్లు ప్రవేశపెట్టారు అసెంబ్లీ వేదికగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇది మండలిలో కూడా యాక్సెప్ట్ అయ్యింది. కేంద్ర దిక్కుమాలని అప్పుడు ఈ కబుర్లే. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పని దాంట్లో మీరు 1/10 కూడా చేయలే. ఆయన ఒకే ఒక పొల్లు మాట ఏంటంటే 3 రాజధానులు అన్నాడు. కానీ గౌరవ హైకోర్టులో 3 రాజధానులు పిలుచుకుంటూ తీర్పుని గౌరవించాడు. అంటే అది అమరావతి శాశ్వత రాజధాని మనకి. ఇప్పుడు మళ్ళీ చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు మీరు ఇవాళ పెట్టి మళ్ళీ తీర్మానం చేసాం. ఈ పడదానికి ఏటి తెలియని పవన్ కళ్యాణ్ ఏమో మనం అందరం కలిసి కట్టే, లేకపోతే నాకు కానీ కాదు, మీరు మీ వల్ల ఎలాగో కాదని అందరికీ తెలుసు, కానీ మీరు విడిపోకుండా అలాగే ఉండండి, మీతో ఏమవుతున్న విషయం కూడా ప్రజలు కూడా గ్రహించారు. ఇక్కడ చుట్టుపక్కల ల్యాండ్లు ఎత్తేయడానికి, నారాయణ కన్నా సోదకోవడానికి మీరేస్తున్న ఒక కుటిల రాజకీయ యత్నం. అప్పుడు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల యొక్క త్యాగానికి మీరు ఇవాళకి కూడా వాళ్ళకి ఒక ప్లాట్లు కొట్టివ్వట్లే, ఆ సీడ్ క్యాపిటల్ రోడ్ నిర్మించట్లే, పైపించి పక్కన ఇంకో 20,000 ఎకరాలు చుట్టుపక్కల గ్రామాలు కలిబడిపోతున్నారు. అక్కడ సిఆర్డీలో వాళ్ళకి జరుగుతున్న అవమానాలకి ఆల్రెడీ ప్రజా వెల్లువు బయటకు వస్తుంది. ఏదో చూడండి, మసిపూసి మారేడికే చేయడానికి, ఆ రైతుల్ని మోసం చేయడానికి మళ్ళీ వేసుకున్న ఒక దిక్కుమాల కార్యక్రమం ఏంటంటే అసెంబ్లీ తీర్మానం. ఇది మడిసి చిత్తు డబ్బాల పడేసిన దేనికి పనికిరాదు. ఈ తీర్మానం పట్టుకుని మీరు కేంద్ర ప్రభుత్వంకి ఇస్తారు. మొన్న కదా లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో మొహం మీద పెళ్ళిన కైతలు కొట్టారు మీకు, ఈ దిక్కుమాల బిల్లు పెట్టడం కూడా రాదా అని. పెమ్మసాన్ వచ్చి మాటతో చంపేద్దరట జగన్మోహన్ రెడ్డిని. బిల్లు పెట్టడం నేర్చుకోయా ఫస్ట్, వీళ్ళు బిల్లు పెట్టండి అక్కడ అమరావతి శాశ్వత రాజధాని అని, తర్వాత మాట్లాడదాం. ఈ అసెంబ్లీ తీర్మానం 2, ఒకటి గతంలో చేసిన తీర్మానం అది రైట్ అనుకుంటే ఇది రాంగు, ఇది రైట్ అనుకుంటే అది రాంగు. ఇది కర్మగాలి ఇది రైట్ అన్నాం అనుకోండి, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఖచ్చితంగా మనం మోసం చేశారు. ఆ రెచ్చగొట్టు ఉద్యమాలు చేయించారు. ఇవన్నిటికీ మీరు బాధ్యత వహించరా? సందీప్ గారు సింపుల్. అప్పుడు మీరు తీర్మానం చేశారు, మనది అమరావతి రాజధాని అన్నారు, రిట్ ఆఫ్ మేడమస్ తీర్పు గౌరవించాం, శభాష్. ఇంకో పకోడీ కబురు ఉంది దీంట్లో. అల్లప్పుడు 151 గెలిచినప్పుడు మీకు 23 కదా, ఇక్కడ లేదు అని చెప్పి మండలిలో అడ్డుకున్నారని యనమల రామకృష్ణ గారు, వీరు ఆ మండలి చైర్మన్ గారు పైనుంచి మీరు థర్డ్ ఎంపైర్లో చూశారు కదా. మనం మీ అబ్బాయి క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్ళినట్టు మీరు కూడా పైనుంచి చూశారు కదా మండలి సమావేశాలన్నీ చూసి అసలు అడ్డేసుకున్నారు కదా బిల్లు. మరి అంత మీరు మండలికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు, ఇవాళ మీరు మండలికి ఎందుకు బిల్లు పంపించలే? సభలో ఉన్నాయి కదా పార్లమెంట్ లో, బాబు అసెంబ్లీ తీర్మానం మండలి తీర్మానం ఏదైనా అడగరేటి, అప్పుడు అదేమైనా పాతది పెడతారా? పాతది కొత్తది కలిపి సంయుక్త కార్యాచరణ. ఎవరిని మోసం చేస్తారు సార్ మీరు? మీరు విజనరీ లీడర్ అంటారు కదా సార్, నిజమే. స్టేట్ క్యాపిటల్ బైఫర్కేషన్ లో మనకి అసెంబ్లీ సమావేశాలు నిర్వర్తించుకోవడానికి తెలంగాణ అయిపోయిన తర్వాత పెట్టుకోమని, అలాగే హైకోర్టులో మీ కేసులు ఉంటే వాదించుకోమని 4 బ్లాక్లు ఇచ్చి ఇందులో మీరు పరిపాలించుకోమని ఇచ్చారు. అంటే బౌండరీస్ గాట్ ఫిక్స్డ్. మీరు చెప్తారు కదా సైబరాబాద్ నిర్మాత,
గ్రేటర్ హైదరాబాదు, అవుటర్ రింగ్ రోడ్ అంతా నేనే నిర్మించింది, ఇవన్నీ మీరే చెప్తున్నారు కదా. సరే, ఇదంతా మన క్యాపిటల్, దగ్గర 180 కిలోమీటర్ల రేడియస్ ఉంది అవుటర్ రింగ్ రోడ్, గ్రేటర్ హైదరాబాద్, ఇది అంతా మన క్యాపిటల్. ట్విన్ సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్. ఏమండి సందీప్ గారు, సికింద్రాబాద్ క్యాపిటల్ అంటాం మీరు అంటారా? మరి ఎవరు సార్ చెవులో పూలు ఎడుతున్నారు? ఎవరిని విరవేదాలు చేస్తున్నారు? జడ్డోలో, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతంలో మీరంత ఎర్రుబాగులో ఇంకో లేక ఈ దౌర్భాగ్యం. మీరు ఇచ్చిన 34 ఎకరాలకి దిక్కు దివానా లేక, అప్పుడైతే అది రాజధాని నవనగరాలు, ఇప్పుడు ఏం మున్సిపాలిటీ. ఇప్పుడు 1,80,000 ఎకరాలు కావాలట ఇంకా ఎక్స్ట్రా. ఏమో కరకట్ట మీద ఇల్లు కొట్టండి. ఆల్రెడీ మీ డిజైన్ ప్లాన్ లో 55,000 ఎకరాలు ఉన్నాయి కదా. ఫస్ట్ దీంట్లో ఏడు చేసి స్థిరపడిపోతారో చెప్పండి మాకు ఫస్ట్. ఇప్పటికి కూడా హైకోర్టుకి వెళ్ళాలంటే కరకట్ట మీద గుమ్ములు ఆడించుకుని వెళ్ళవే, విజయవాడకి దూరం అది. ఏం సందీప్ గారు అదేనా? తర్వాత మీరే పెట్టారు పీపుల్స్ క్యాపిటల్. ఎవరండి ప్రజలు అక్కడ నివాసయోగ్యంగా ఉన్న ప్రజలు ఎవరు చూపించండి నాకు. ఎవరైనా నివసిస్తున్నారు అక్కడ? మీరే 2,500 ఎకరాలు ఆర్ జోన్ అని లెఫ్ట్ వైడ్ జోన్ ఏదో పెట్టారు అక్కడ. పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్ భూములు ఇస్తారు కదా, వాళ్ళందరినీ తన్ని తగిలేశారు. అంటే ప్రజలు లేని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నెలకొల్పిన మీరు ప్రజలే ఎక్కర్లేని ప్రజాస్వామ్య క్యాపిటల్ కడుతున్నారు అక్కడ. ఎవరు కలర్ చదువు? అభ్యస్లీ నారాయణ కలర్ చదువునే కదా. ఆయనేమో నిన్న సమావేశం అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ లో 6,000 కోట్లు ఎలకేట్ చేశారు. దీనికన్నా ముందు 14 నుంచి 19 దాకా 5,500 కోట్లు ఎంతో దీనికి తగలెట్టామని చెప్పారు. టోటల్ 47,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ మార్కెటల్ బ్యాంక్ నుంచి, జర్మనీ దగ్గర నుంచి, హడ్కోల్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి పిసికేసింది కాక ఇదేంటి మీరు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇదంతా ఇది సెల్ఫ్ సస్టైన్డ్. ఎవరికి మీరు సమాధానం చెప్తున్నారు? ఏ అకౌంటబిలిటీ అంటే అప్పుడు తెలియదా? అయితే జడ్డి వేదం అనుకుంటున్నారా? నారాయణ కోచింగ్ సెంటర్ లో ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కోర్సులు కాకుండా సిఈసి కూడా బైపీసీతో పాటు పెట్టండి సార్. అకౌంట్స్ అని తెలిస్తే 4 మీకే నేర్పుతారు 2 లెక్చరర్లు ప్రొఫెసర్లు కూర్చొని. అప్పు ఏ రూపంలో ఉంటాయి సార్? ప్రత్యక్ష పరోక్ష పనులతో కట్టిన దాంతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 6,000 కోట్లు తిరిగిస్తారా? ఇదేనా మీరు నానకరామ కూడా పప్పలగూడలో ఉన్నారనుకుంటారు? 150 కోట్లు 200 కోట్లు పలకడానికి 6,000 కోట్లు సిఆర్డీ ల్యాండ్ ఇలా పక్కన పెట్టిందట. తీసుకొట్టేస్తారట మొత్తం బిల్డింగ్లు. ఏ అమ్మండి, ఆక్షన్ ఇవ్వండి ఒకసారి చూద్దాం. ఎంతమంది వచ్చి తెరబడిపోయి చచ్చిపోతారో చూస్తాను నేను కూడా. ఓ పక్క మీరే చెప్తారు 1,00,000 కోట్లు కావాలి. ఇప్పుడు ఇంకో 2 లక్షల ఎకరాలకు పైకి పెంచి టెండర్ పెట్టారు. అంటే 2 లక్షలు ఇంటూ ఎన్ని లక్షల ఎకరాలకి ఎన్ని లక్షల కోట్లు కావాలి చెప్పండి ఒకసారి. ఓ పక్క లబో దిబో 5 పైసలు అప్పు లేదు, 5 పైసలు డబ్బులు లేవు ఖజానాలో గోల. మళ్ళీ తెచ్చిన 3,37,000 కోట్ల పైసలకు అప్పు తెచ్చారు, దానికి అతిగతి లేదు. నోరెప్పితే అబద్ధాలు. ఎన్నో ఈ నాటకాలు. దేనికి మీకు అంత అసెంబ్లీ సమావేశాలు పెట్టి తెరబడిపోయినంత బృహత్తర కార్యక్రమం తెరబడిపోయింది అక్కడ. అంటే మీరు చేసిన పనులకే మీకు అథెంటికేషన్ లేదు. మీరు గత అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ దీన్ని మళ్ళీ పంపిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అని చెప్తే దానికి అథెంటికేషన్ ఉంటుంది. సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి ఎస్ ఇది పంపించండి గత తీర్మానాన్ని, లేదట మళ్ళీ పిలిచి మళ్ళీ మండలి తూర్చి భయం మండలికి వెళ్తే చర్చ ఎక్కడ వద్దాను. దీనికి పనుకొని మనం అందరూ కలిసే ఉండాలి. కలిసిమెలిసి లేకపోతే మనం బతకలేము. నీకు శాతకాంతనం దైద్యం కాబట్టి ఈ దైద్యం. అప్పుడేమో ఇది ఇంక్లూజివ్ క్యాపిటల్, ఇది ర్యాపిడ్ ఎక్స్ ఇంగ్లీష్ ఒకటి మన నెత్తికి. ఇప్పుడు ఏమైపోయింది? ఎవరు తిరిగాడికి వెళ్ళి ప్రజలేర్రా బాబుని అడుగో సరే. ఎవడన్నా పెట్ట మనిషి కనబడుతున్నాడు అక్కడ ఇల్లు వాకిలి కట్టుకునే. సార్ మనం గమనించినట్లయితే ఒకసారి ఈ సమావేశానికి వైసీపీ సభ్యులు ఎవరు కూడా హాజరు గల. జనరల్ గా రావాలి, చర్చించాలి అనేది అందరూ కోరుకునేటువంటి అంశం కదా. సో మెజారిటీ లేకపోయినా పర్లేదు, వారి వాదన అనేది వినిపించాలి కదా. లేకుండా ఉండటం, ఏకపక్షంగా బిల్లు ప్రవేశపెట్టబడటం, ఏకపక్షంగా మాట్లాడినటువంటి ప్రతి సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడటం, అందులో అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేస్తూ మా చేతిలో గన్నుంటే జగన్మోహన్ రెడ్డిని కాల్ చేసేవాడిని అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు, వీటిని ఎలా చూడాలి? మూలపేట పోర్ట్ 70% కట్టారు. అది మిగిలిన పనులకి ఏం చేయాలో ఉత్తరాంధ్రకి ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ స్కామ్ లో ఇక్కడేమో తెలంగాణలో డైరెక్టర్లని డాక్టర్లని అక్కడ మిమ్మల్ని మట్టించారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, ఆడవాళ్ళతో రాజకీయం, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు భుజాల మించి గన్నులు పేల్చడం, వాళ్ళకి సిద్ధహస్తులు. ఆ జడ్డితనానికి ఏంటంటే మీరు బీజేపీని ఏమనలేక మీ చేతకంతనానికి జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం తప్ప ఇంకోటి గన్నుంటి కాల్ చేస్తారా? ఆ పెమ్మసాన్ అయితే మాటతో చంపేస్తారట ఏకంగా. ఇప్పుడు మాటతో చంపేస్తాడు, ఇంకోటి గన్నుంటే పొడి చేస్తారు. నీ దగ్గర గన్ మేలు ఉంటారు కదా సార్, మీరు క్యాబినెట్ మినిస్టర్ కదా సార్, గన్ లాక్కుని కాల్చిండి ఏముంది? మీరేమన్నారు సార్? అసెంబ్లీ సమావేశాలకు రావాలా? ఏమన్నా తల తోక ఉంది సార్? మీరు కూడా
ఆ తపేలా ఛానల్లో జర్నలిస్ట్ లాగా అడుగుతారు సార్. వాళ్ళకంటే బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం, శాశ్వతానం ఉంటుంది వాళ్ళకి. ఆ జడ్డితనంతో అడుగుతారు జగన్మోహన్ రెడ్డి రావాలని. అసలు ఆ తీర్మానం ఏమైనా అర్థం పర్థం ఏమైనా ఉందో దానికి? అది ఆల్రెడీ 16నో 18నో పెట్టారు. అది ఆ తీర్మానం అయిపోయింది అసెంబ్లీలో. అమరావతి మన రాజధాని అని డిక్లేర్ అయిపోయింది స్టేట్ పర్వ్యూలో. దానికి బౌండరీస్ ఫిక్స్ చేయవలసింది ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? నానాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకో, ఈనాడు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం. అప్పుడు 3 రాజధానులు అన్నాడు ఆయన. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవిస్తూ అమరావతిని పరిపాలించాడు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది వెళ్ది. అమరావతి మీద బడేడిస్తేనే కదా గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు 2 గాజులు అమ్మేశారట, ఇచ్చేశారట ఉద్యమానికి. ఏంటి మీరు ప్లేరేప్ చేసిన ఉద్యమానికి గాజులు ఇచ్చారు ఆవిడ. మీ ఆయన గారు అలా చంద్రబాబు నాయుడు గారు మీ నాన్నగారు చేసిన పని మీకు తెలియదా బాబు? పొడుగునట్టు కేసు సంగతి. కట్టుబట్టలతో వచ్చారు. ఎన్నాళ్ళు సార్ ఈ సెంటిమెంట్లతో ప్రజలను రెచ్చగొడతారు? అలా ఎర్రిబోగులు కాబట్టి మీ మాటలు వింటున్నారు. సార్, గత ప్రభుత్వం 3 రాజధానులకు సంబంధించినటువంటి తీర్మానాన్ని మీరు చెప్పినట్లు అసెంబ్లీలో పెట్టింది, మండలిలో పెట్టింది, మండలిలో రిజెక్ట్ అయింది, మళ్ళీ రెండోసారి ప్రవేశపెట్టారు, రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందింది, రెండోసారి దాన్ని కేంద్రానికి పంపారు. సో అప్పుడు కేంద్రం ఎందుకు ఆమోదించలేదు? రిట్ ఆఫ్ మ్యాండమస్ తర్వాత వచ్చింది కోర్టు నుంచి, బట్ కేంద్రం దాన్ని ఆమోదించాల, పక్కన పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి 3 రాజధానులు కాదనేది మళ్ళీ పంపుతున్నారు. కేంద్రం ఆమోదించకపోవటానికి గల కారణాలేంటి? ఆ రోజు 3 రాజధానులకి బౌండరీలు డిసైడ్ చేయలేదా? ఆబ్వియస్లీ. ఇప్పుడు కూడా మీరు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చూస్తే ఆయన మన గన్నవరం ఎమ్మెల్యే రాజధానిని కొడితే 3 వస్తున్నాయి సార్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఏలోనో గూగుల్లోనో కొడితే 3 వస్తున్నాయి సార్. ఇది నేను మీరు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఏది ఆర్థిక రాజధాని వైజాగ్ అని, అలా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో ఇదని, అదేమో న్యాయ రాజధాని కర్నూలు అని బెంచ్ మాత్రం పెట్టరు. ఇప్పుడు స్టేట్ కి నేను చెప్తున్నాను, రాజధాని నిర్ణయించుకునే హక్కు ఉంది, నిర్ణయించాం, అందరూ నిర్ణయించుకున్నాం. అమరావతి కాంట్రడిక్షన్ లేదు. కష్టం ఇష్టం దాన్ని పడాలి మనం. కానీ దానికి బౌండరీస్ ఎవరు ఫిక్స్ చేయాలి? ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి చేయలేదు. నేను చెప్తున్నా ఇది ఏంటి ఇప్పుడు ఎందుకు మీకు అప్రహెన్షన్స్? గ్రేటర్ హైదరాబాద్ అన్నది తర్వాత విస్తరించింది రాజధాని హైదరాబాద్ గా ఉంటూ. ఈ విస్తరణకి రాజధానికి ముడిపడతారు అలా. అప్పుడు అలా అమరావతి రైతుల ఉద్యమం కూడా అలాగే ఉంది. అమరావతి రాజధానిగా ఉంచండి మొదలెట్టి అమరావతి డెవలప్ చేయండి అని 2వ ఉద్యమం చేసి సగంలో తాడు బంగారం లేకుండా వదిలేసిపోయారు. సేమ్ అదే ఇల్లు కూడా. చుట్టుపక్కల గ్రామాల ల్యాండ్లు ఎక్కేయడానికి లేచిన గిమ్మిక్ ఇది. 4 రోజుల పాటు వదలగొట్టేస్తారు తపేలా ఛానల్తో. అమరావతి శాశ్వత రాజధాని ఎవ్వరూ ఏం చేయలేరని. ఎవరేం చేయలేము, మేము ఎందుకు చేస్తాం? శాశ్వత గజెట్ తీసుకురండి. ఏం సార్ అమరావతి అని దానికి పేరు పెట్టారు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇదే అమరావతి అని చెప్పి 2 బిలియన్లు కట్టి ఇదే సచివాలయం, ఇదే హైకోర్టు అని పెట్టాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఈ అంబిగ్యూటీ ఉందా లేదా? నేను బౌండరీస్ ఫిక్స్ చేశానంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులు కూడా దండకని చెప్పి ఇప్పుడు అమరావతి రాజధాని, హైకోర్టు, సెక్రటరియట్ అండ్ అసెంబ్లీ భవనాలని ఇలా రేడియస్ తీసుకుని 10 కిలోమీటర్ 10, 20, 100 ఎకరాలది ఇది రాజధాని డిక్లేర్ చేస్తారు టెరిటరీ. ఏమవుద్ది? మిగిలిన ఎవడన్నా ఆపగలరా? ఏం చేయలేరు. మిగిలిన రాజధాని పరిసర ప్రాంతాలే కదా. ఎక్కడండి మీ ఇల్లు అంటే నాది గ్రేటర్ హైదరాబాద్ లో అని చెప్తాను, లేదంటే నాది క్యాపిటల్లోనే ఉంది సార్ అని చెప్తాను. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నాకు ఇల్లు ఉంది అనుకోండి, గ్రేటర్ హైదరాబాద్ లో ఉంది సార్ నా ఇల్లు అంటారు. సైబరాబాద్ మీరే చెప్తారు కదా పకోడీ కబుర్లు, నేనే కట్టానండి. నాకు సైబరాబాద్ లో ఇల్లు నేను క్యాపిటల్ లేదు సార్, మా ఇల్లు హైదరాబాద్ సైబరాబాద్ లో ఉంది సార్. సికింద్రాబాద్ లో ఉంది అనుకోండి, క్యాపిటల్ లో లేదు సార్, సికింద్రాబాద్ లో ఉందని చెప్తాను. ఓకే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే ప్రసాద్ గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.